జీఎస్టీ సవరణ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరట. టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రతిఫలాలను వ్యాపారులు, సామాన్య ప్రజలకు అందించాలని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సూచించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన జీఎస్టీ 2.0 కార్యక్రమంపై అవగాహన 4వ రోజుకు చేరుకుంది. గురువారం నెల్లూరు సిటీ పరిధిలోని పెద్ద బజారు సెంటర్లో స్థానిక వ్యాపారులకు, ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ 2.0 ద్వారా కలిగే లబ్ధిని వివరించారు. జీఎస్టీ అమలుపై స్థానికులకు ఉన్న అపోహలను తొలగించారు. ఈ కార్యక్రమంలో 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి ఎండి జాఫర్ షరీఫ్, 43 డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జమీర్, టీడీపీ మైనారిటీ నాయకులు న్యామతుల్లా, సయ్యద్ నౌషాద్, షేక్ ఫజల్ అహ్మద్, సయ్యద్ ముజహర్, డేవిడ్ జాన్, మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ గౌసున్నీసా, సుబహాని, కాదర్ బాషా, వినయ్, కుక్క ప్రభాకర్, ఝాన్సీ జవాద్లతో పాటు బొందిలి కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ కిషోర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాలు మొత్తానికి జిఎస్టీ లేకుండా చేసేసారు. 0% జిఎస్టీ. మనము లైట్ చేసేదే హ్యాపీగా ఉంటుంది. ఒక 2 రోజులు చూడండి, వస్తువులన్నీ మీరు తెలుసుకున్నారు. ఈరోజు అర్థం కాకపోయినా ఒక 2 రోజుల్లో మీకు లాస్ట్ మంత్ ఆదాయానికి, ఈ మంత్ ఆదాయానికి మనం వాడే చక్కెర కావచ్చు, వాడే ఎస్ఎన్సీ అన్ని ప్రతి ప్రోడక్ట్ కూడా జిఎస్టీ తగ్గింది. ఈరోజు జిఎస్టీ 2.0 ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా వాళ్ళు తిరిగి తీసుకురావాలి. భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీసుకుపోవాలి. ఈ జిఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు గత 4 రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ, ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క జిఎస్టీ 2.0ని ఎంపీ గారి తరఫున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము మా నాయకులు జాకీర్ భాయ్ ఆధ్వర్యంలో, ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ, మైనార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో, మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో, వ్యాపారస్తులతో కలిసి జిఎస్టీ 2.0 యొక్క విశిష్టతను వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మాకు చాలా మంచి చేస్తూ ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6 పథకాల్ని నెరవేర్చారు. అదేవిధంగా ఈ దసరాకి, ఈ పండగకి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జిఎస్టీ 2.0 ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు, అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం, ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత తపన పడుతున్నారో, అదేవిధంగా వారి తపన్ని, వారి కష్టాన్ని, ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని, ప్రజల్ని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే, రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్న ప్రజలకి, కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి, ముఖ్యంగా ఈ జిఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం, నెలకి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ, వ్యాపారస్తులందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉప్పు
ఉప్పు కానించి, పప్పు కానించి, బియ్యం కానించి, నూనె కానించి, బ్రష్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, బ్యూటీ సెగ్మెంట్ కానించి, ఏసీలు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, మొబైల్ కానించి, బైకులు కానించి, కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. నిత్యం వాడేటటువంటి కూరగాయలు, పండ్లు మీద 0% ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క GST 2.0 అర్థం చేసుకోవాలా. వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి GST తగ్గినందువల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ₹1 తగ్గుతుంది కాబట్టి ప్రజలకి, కస్టమర్లకు కూడా ₹1 తగ్గించేయండి. దీనివల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. జై హింద్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సహకారంతో, సూచనలతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్వైస్తో కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్తో, కేంద్ర ప్రభుత్వంలో. దాని తర్వాత కులాకషంగా వాళ్ళు చర్చించిన తర్వాత GST 2.0ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పేదరికంలో ఉన్నారో, కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్న పేద ప్రజలకు వాళ్లకు చేయూతనివ్వాలని, వాళ్ళు తీసుకొచ్చే, రోజు కూలీ చేసి తీసుకొచ్చే ఆ డబ్బులతో వాళ్ళు సతమతమవుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది తీసుకొచ్చారు. కాబట్టి దీనికి మా ప్రజలకు, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తన ప్రజలకు నా ద్వారా జరిగిన ఈ అమూల్యమైన ఈ దసరా గిఫ్ట్ని వాళ్లకు తెలియపరచండి. ఇప్పుడు జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సుఖంగా ఉంటుంది, సాఫీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇది GST 2.0, ఈ 2.0లో మనం విన్నాం. ఇందాకే వినోద్ గారు చెప్పారు ఏ ప్రోడక్ట్స్ మీద ఏం తగ్గుతుంది, ఏ స్లాబ్ రేట్స్ తగ్గుతుంటూ వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇది 4-5 డేసే అయ్యింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫలాలు మనకు అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కానీ సహకారాలు ఉంటాయనేసి, అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా దీంట్లో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన తరఫు నుంచి కూడా ఈరోజు ఆ పబ్లిక్ ప్రజలకు, అలాగే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజలకు చేరే ఎండ్ యూజర్ని, మీకు జరిగే బెనిఫిట్ని వాళ్లకు, ఆ ప్రజలకు చెప్పండి అనేసి వివరించి వాళ్ళని చెప్పడం, అలాగే ఆ ప్రజల్ని మీకు ఆదాయం మీరు ఎంత సేవింగ్ చేసుకుంటున్నారో నెలకు కానీ, అలాగే సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే అనేది తెలియపరచడానికి ఈరోజు మన MP ఆఫీస్ నుంచి మనం అందరం రావడం జరిగింది.